నమస్తే. దరహాసం కార్యక్రమానికి స్వాగతం. ఇది ఎపిసోడ్ 7లో నేను మాకు పంతులు అనే పేరుతో ఒక టైలర్ ఉండేవాడని, అతను మనం ఇచ్చిన బట్టల్ని డెలివరీ చేయడానికి ఎన్ని విన్యాసాలు చేసేవాడన్నది సరదాగా చెప్పుకున్నాం. అయితే అతను ఎలా కుట్టేవాడు అన్న విషయాన్ని గురించి ఒక చిన్న సంఘటన గురించి అందులో మీకు మచ్చుకొక సంఘటన వినిపిస్తాను. అయితే మాకు ఒక స్నేహితుడు, బీకాంలో క్లాస్మేట్, ఇప్పుడు కూడా స్నేహితుడు, అతను శాస్త్రి అనే స్నేహితుడు ఉండేవాడు. అయితే అతను ఒకసారి ఏమన్నాడంటే, మేము బీకాం చదువుతున్న రోజులు అది 72 to 75, ఇది బహుశా 73, 74లో జరిగి ఉండొచ్చు. అయితే అతను ఏమన్నాడంటే, నేను అతని పుట్టినరోజు వస్తున్నప్పుడు అతను మామూలు మాటల సందర్భంలో ఏమన్నాడంటే, ఇది బట్టలు కుట్టించుకోవాలి, కానీ బట్టలకి ఎంత ఖర్చు అవుతుందో, క్లాత్కి ఎంత ఖర్చు అవుతుందో, టైలింగ్ ఛార్జెస్కి అంత ఖర్చు అవుతుంది అన్న. అంటే నేనేమన్నా అంటే, అవును ఇంతకీ ఎంత తీసుకుంటున్నా టైలింగ్ ఛార్జెస్ నీకు అంటే అతను చెప్పాడు ఫిగర్. నేనేమన్నా అంటే, అందులో సగం ఇస్తే నేను నీకు కుట్టిస్తాను, అందులో సగం ఖర్చుకే నేను నీకు కుట్టిస్తాను అని. అయితే అలా అయితే నేను మిగతా సగాన్ని మీకు పార్టీ ఇచ్చేస్తాను అన్నాడు. సరే కానివ్వమని నేను మా పంతులు టైలర్ దగ్గరికి తీసుకెళ్తే అతను ఏదో అంత కొలతలు తీసుకున్నాడు. ఇచ్చేస్తాను పంతులు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. సరే ఎటు వచ్చి ఇతను ఏం చేశా అంటే, అతను పుట్టినరోజుకి ఒక రోజు ముందుగా సాయంత్రం వెళ్లి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. మరుసటి రోజు పుట్టినరోజు వేసుకోవాలని. సో మరుసటి రోజు మాకు పార్టీ ఇవ్వాలి. పార్టీ అంటే ఏమిటంటే, అక్కడ స్కైలైన్ థియేటర్లో ఒక సినిమా, హిందీ సినిమా, అది హిందుస్థాన్కి కసం దాని పేరు. అక్కడ మేము కలుసుకునేటట్టు అతను సినిమా చూపిస్తాడు, తర్వాత అయిపోయిన తర్వాత పార్టీ ఇస్తాడు ఏదో మామూలు హోటల్లో అట్లా. అయితే సరే అది ఫిక్స్ అయిపోయింది. వెళ్ళాం మేము, నేను నా ఫ్రెండ్ నాగరాజు, మేము ముగ్గురం ఫ్రెండ్స్ అన్నమాట. డిగ్రీలో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, తర్వాత కూడా మేము ఫ్రెండ్స్. అయితే నేను నాగరాజు కలిసి వెళ్ళాం. ఎక్కడికి? స్కైలైన్ థియేటర్కి వెళ్ళాము. వెళ్ళి ఎదురు చూస్తున్నాం. మేము అప్పట్లో అందరం సైకిళ్ళమే ఉపయోగించేవాళ్ళం, డబుల్ సెట్స్ ఉండేవాళ్ళం అట్లా. అయితే మేము బయట నుంచి వెయిట్ చేస్తున్నాం అతని కోసం. వెయిట్ చేస్తుండగా దూరం నుంచి ఏదో ఒక వింత ఆకారం వస్తున్నట్టుగా అనిపించింది. ఏమిటిది అని కొంచెం దగ్గరికి రాగానే అది అర్థమైపోయింది. ఎవరంటే అది మా ఫ్రెండ్ శాస్త్రి. సో వింత అనేది అతనిలో లేదు, అతను వేసుకున్న బట్టల్లో వింత ఉంది. అది ఎలా ఉందంటే, అతను సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఏమవుతుంది, పెడలింగ్ కాళ్ళు పైకి ఎత్తేసరికి అతని ప్యాంటులో కింద నుంచి, బాటం నుంచి గాలి బయటకు వచ్చి ఇక్కడ ప్యాంట్ పై భాగంలో బుగ్గలాగా ఉబ్బి, మళ్లీ అతనికి పెడలింగ్ కిందకి వెళ్లేటప్పుడు అది బుస్మని వెళ్ళిపోతుంది. అట్లా అవుతుంది. అయితే అది అలా ఉంది ప్యాంటు. సరే షర్ట్ ఎలా ఉందంటే, అది కష్టపడి షర్ట్ ఎక్కించినట్టుంది. సాధారణంగా ఇదివరకు రోజుల్లో తమ్ముళ్ళు అన్నలు తమ్ముళ్ళు వేసుకుంటూ ఉండేవాళ్ళు అప్పట్లో. సో అలా ఏదో తమ్ముడిది వేసుకున్నట్టుగా అనిపించింది. సో దగ్గర దాకా వచ్చి వెంటనే అతను ఆ పక్కనే విస్తురుగా పెడలింగ్ అది సైకిల్ స్టాండ్ వేసి ఏమిటిది ఇది ఆ కుట్టడం అంటే, ఇది ఏమిటయా ఇది అన్నాడు. అంటే నేను అన్నాను, సరే చూద్దాం, నాకేమన్నా అర్థం కాలేదు. ఒకవైపు నవ్వు వస్తుంది, ఇంకోవైపు అయ్యో అని ఒక రకంగా గిల్టీగాను. సరే నేను ఏమన్నా అంటే, సరే చూద్దాంలే, రేపు వెళ్ళి చూద్దాం, కరెక్ట్ చేద్దాం, ఏదన్నా దీనికి కొంచెం ఆల్టర్ చేద్దామని. సరే లోపలికి వెళ్ళాం. ఆ సినిమా ఏమిటి? సినిమా పేరు హిందుస్థాన్కి కసం. అది సెలెక్ట్ చేసింది కూడా నేనే. ఏమిటంటే, రాజ్ కుమార్ అనే హీరో, నాకు హిందీ హీరో బాగా అతని ఫ్యాన్ని నేను. సో ఆ సినిమా కొత్తగా వచ్చింది, అక్కడ యాడ్ చేశాం. సరే సినిమాకి వెళ్ళి కూర్చుంటే ఏమైంది, మొత్తం అంతా కూడా ఇంటర్వెల్ వరకు అది వార్ సినిమా. ఇంటర్వెల్ అంతా చీకట్లో ఈ ప్లేన్ మీద వాళ్ళు వేయటం, దాని మీద వీళ్లు బాంబులు వేయటం, అంతే తప్ప అసలు మనుషులు మధ్యలో అక్కడక్కడ కనిపిస్తున్నారు. మొత్తం చీకటి. సరే బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వెల్లో వచ్చి టీ తాగడానికి బయటకు వస్తే అప్పుడు అతన్నాడు, ఏమిటి నీ సెలక్షన్, నీ టైలర్ పంతులుగాడు అట్లాగే ఏడ్చాడు, ఇదో ఈ సినిమాను అట్లాగే ఏడ్చింది, అంత చీకటి తప్ప ఏం లేదు ఈ సినిమాలో. సరే ఊరుకున్నాను నేను, ఎందుకని ఇంకేమంటాం అప్పుడు అని ఊరుకున్నాను. సరే మరుసటి రోజు మనం వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి మనము కరెక్షన్ చేద్దాము అని అనుకుని మరుసటి రోజు వెళ్తే వాడు, అయితే ఒక విషయం ఏంటంటే, వాడి దగ్గరికి వెళ్ళి తిడితే వాడు నవ్వుతూ మొదలెట్టాడా అంటే మనం భరించలేము. అందువల్ల నేను చాలా జాగ్రత్తగానే, ఏమిటయ్యా పంతులు, ఏమిటిది ఈ కుట్టడం ఏమిటి, చూడు కొంచెం
ఇది ఎట్లా ఉంది చూడు అంటే వాడికే అప్పుడు చూడగానే అర్థమైంది వాడు చేసిన పని. వాడు నచ్చుకుతున్నాడు, చూస్తున్నాడు. ఎందుకు కొట్టావు నువ్వు అంటే వెంటనే వాడు ప్లేట్ ఫిరాయించి తిట్టడం మొదలెట్టాడు. తిట్టడం మమ్మల్ని కాదు, ఆ సమయానికి ఇది కట్ చేసే సమయానికి ఎవడో వచ్చాడు, వాడిని తిడుతున్నాడు. వాడు తన దమాక్ ఖరాబ్ చేశాట. వాడేమిటా తనకి ఏదో అప్పు వాడి దగ్గర వీడు తీసుకున్నాడు, వీడు అప్పు ఇవ్వాలి, వీడు ఇంకా చెల్లించకపోతే వాడు వచ్చి నానా రభసా చేసి వెళ్ళాట. వీడు దమాక్ ఖరాబ్ అయింది. దమాక్ ఖరాబ్ అయితే ఇట్లా కొట్టడం ఏమిటంటే వాడు చెప్పిన విషయం చూస్తే మేము మొత్తం మాకు ఫ్యూజ్ అయింది. ఏమన్నా నేను స్టార్ట్ చేసినప్పుడు సార్ వాడు వచ్చాడు, పంతులు వచ్చినప్పుడు వాడంతా కూడా నేను తిట్టిపోయిండు. వాడు వెళ్ళిన తర్వాత దమాక్ ఖరాబ్ అయి కూర్చుని నేను ఇక పోనీ మిగతాది కట్ చేద్దామని చూస్తున్నాను. అంతకుముందు నేను నేరో ప్యాంట్ వానికి కట్ చేసినాను, ఇదేమో లూజ్ ప్యాంటు. పై వరకు ఏమో లూజ్ ప్యాంట్ వాడిని కట్ వచ్చింది కదా, ఆ నేరో అని నాకు గుర్తొచ్చింది. అది సరిగ్గా చూసుకోకుండా అదే మెజర్మెంట్ తో నేరోది కట్ చేశాను అన్నాడు. అదే అన్నమాట కారణం. పైనేమో ఇలా లూజ్ గాను, కిందేమో టైట్ గాను ఎక్కింది. వీడన్నా అసలు ఎక్కించడానికి కూడా నాకు కష్టమవుతోంది కదా, అది ఇదే నేరో అన్నాడు వీడు. అంటే ఏమిటంటే అది నేను కరెక్ట్ చేస్తాను దొరా, నేను చేస్తాను, కరెక్ట్ చేస్తాను. అయితే జర ఎట్లా అవుతుందో తెలియదు కానీ కరెక్ట్ చేస్తాను. అయినా ఇది మంచిగానే ఉంది సార్. ఏంది అంటే అది జర ఇంతకు ముందు సినిమాల్లో చూస్తాం కదా మనము, మంచిగా వేటకెళ్లేటప్పుడు ఇట్లా వేసుకుని పోతారు, పైన బుగ్గ తిరిగి వస్తుంది, కింద టైట్ ఉంటుంది, అది మంచిగానే ఉంది కదా ఇది అన్నాడు. వాడికి ఒళ్ళు మండింది మా వాడికి. అయితే అయినా నేను చేస్తా అంటే నువ్వు వద్దు, నీ ప్యాంటు వద్దు, నీ కుట్టడం వద్దు, నీ ఆల్టరేషన్ వద్దు పో అని వీడు వెళ్దాం పదా అన్నాడు నాకు. వెనక్కి ఎదిగి వచ్చేసాం. అయితే ఇది జరిగిన విషయం. అయిపోయిన తర్వాత వాడు తర్వాత ఏం చెప్పాడంటే, నేను ఇంకా నా జీవితంలో ఇంకా ఎప్పుడూ కూడా నేను ఎవరికి టైలర్కి ఇవ్వలేదు. కేవలం ఆ తర్వాత నుంచి ఎంత ఇదున్నా కూడా రెడీమేడ్ తప్ప టైలర్ దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పాడు. అయితే ఇది నేను చెప్తుంటే మీకు అదేదో సినిమాలో జంజాల సినిమాలో నరేష్ ని ఇట్లాగే వాళ్ళ అమ్మ సూర్యకాంతం వచ్చేసి క్లాస్ రూమ్ నుంచి బయటకు పిలిచి ప్యాంట్ షర్టు కుట్టించాను వేసుకునిరా అంటే వాడు అతను వేసుకోవడం ఇలాంటిదేదో మీకు గుర్తొచ్చి అదేదో నేను ఇది కాపీ కొట్టానేమో అని అనుకోవచ్చు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అందరికీ ఉంటాయి. అయితే ఏమిటంటే ఇది వచ్చి ఈ సంఘటన జరిగింది 72, 73, 74లలో. అప్పటికి ఇంకా జంజాల గారు ఫీల్డ్ లో కూడా రాలే. అయితే అందరికీ ఓ చిన్న డౌట్ రావచ్చు, మరి అట్లా కుట్టేవాడైతే మీరు ఎందుకని అతని దగ్గర కుట్టించుకునేవాళ్ళు అని. నిజానికి మేము రెగ్యులర్ గా అతని దగ్గర కుట్టించుకునేవాళ్ళం. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే అప్పటి పరిస్థితులు ప్రతిబింబిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన దీనిలో ఈ సంఘటనలో. ఒక విషయం ఏంటంటే అతను తక్కువ ధరకు కుట్టేవాడు, ఒకటి ఎఫోర్డబిలిటీ, ఒకటి ఆ రోజుల్లో ఎవరు కూడా అంత పెద్ద ఎక్కువ ఎఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. సరే, ఒకటి అది. రెండోది అప్పుడప్పుడు చెరగొట్టేవాడు, అప్పుడప్పుడు బాగానే కొట్టేవాడు. కాబట్టి ఏమిటంటే మూడోది చిన్న చిన్న మార్పులు ఇలా చెరగొట్టిన దానికి మేము పెద్దగా అంత ఎక్కువ ఇప్పట్లాగా పట్టించుకునే వాళ్ళం కాదు. ఉన్నా కూడా అలా వేసుకుంటూనే ఉండేవాళ్ళం కొంచెం అటు ఇటుగా. అవి అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఏమిటంటే అవి ప్రతి వాళ్ళకి ఏదో ఒక అటాచ్మెంట్ ఉండేది. ఒక టైలరు, ఎవడో ఒక ఎలక్ట్రీషియన్, ఒక వీళ్ళు, ఒక వంట వాళ్ళు, ఎవరో వాళ్లతో అటాచ్మెంట్ ఉండేది. ఆ అటాచ్మెంట్ కారణంగా వాళ్లలో ఉన్న లోపాలని మామూలుగా సర్దుకుపోయి చాలా లైటర్ వీన్లో తీసుకునే పరిస్థితి ఉండేదన్నమాట. అది అప్పటి పరిస్థితి, అప్పటి సామాజిక పరిస్థితిని కూడా ఇది ప్రతిబింబిస్తూ ఉంటుందని నా ఉద్దేశం ఈ సంఘటన.